విజయవాడ మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 2 మృతి చెందారు. ప్రమాదంలో మరో 4కి గాయాలయ్యాయి. అక్కడి పరిస్థితి మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ మొగల్రాజపురంలో జరిగిన కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మరో 3 ఈ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గాయపడిన వాళ్ళలో 5గురిని చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కొంతమంది విషమంగా ఉందని చెబుతున్నారు. అయితే ఇంకా ఈ శిథిలాల కింద చిక్కుకున్న 3 పరిస్థితి కూడా వాళ్ళు ఏమయ్యారు, ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళ మృతదేహాలు కానీ వాళ్ళు కానీ ఎలా ఉన్నారు అనేది తెలియలేదు. అయితే ఈ రక్షణ చర్యలు ముమ్మరంగా చేపట్టారు. అధికారులందరూ పర్యవేక్షణలోనే ఈ రక్షణ చర్యలు చేపట్టారు. ఈ శిథిలాలన్నీ కూడా తొలగించే పని చేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండడంతో ఈ బండరాలని కూడా తొలగిస్తున్నారు. అయితే ఇంకా మరో 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే దానిపైన మనతో మాట్లాడడానికి అధికారులు కూడా ఉన్నారు. జిల్లా వైద్యాధికారి సుహాసిని గారిని అడిగి అసలు ఏం జరిగిందంటే ఏంటనేది ఇది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే మృతి చెందిన వారు ఇద్దరుగా మృతి చెందినట్లు తేల్చారు. దీనిపైన అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మీద మరింత సమాచారం. సార్, ఇది ఘటనకు సంబంధించి ఏమంటారు? ఇప్పటివరకు 2 చనిపోయారని చెప్తున్నారు. ఇంకెంతమంది చనిపోయే అవకాశం కనిపిస్తుంది? 2 చనిపోయారండి. ఒక 3 ఇంజూర్డ్ అయితే వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ బాగానే ఉన్నారు. 2 చనిపోయారు. ఇంకా మిగతా దాంట్లో ఉన్నారా లేరా చూడాలండి. ఈ బౌలర్స్ పెద్ద బౌలర్స్ వలన తీయటం కొద్దిగా కష్టమైతే. వర్షం కూడా బాగా హెవీ ఉంది. అయినా సరే ఈ జేసీబీస్ తోటి, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ తోటి, పోలీసు, తర్వాత రెవెన్యూ అంతా కలిసి చేస్తున్నారు. ఇంకొక 1 అవర్ 2 అవర్స్ అయితే కానీ మనకి దాంట్లో ఏమైనా ఉన్నదా లేరా తెలుస్తుందండి. కింద యాక్చువల్గా ఎంతమంది ఉన్నారని కూడా తెలియదు. దాని కింద ఒక 2 పేర్లు చెప్తున్నారు. ఆ పేర్లు మనం ఫైనలైజ్ చేసుకోవాలా, వాళ్ళు బయట ఉన్నారా లేకపోతే దీని కింద ఏమైనా ఉన్నారా చెక్ చేసుకోవాలండి. ఆ బౌలర్స్ రిమూవ్ చేస్తున్నాం. టైం పడుతుంది. ఇంకా 2-3 అవర్స్ అయితే కానీ మనకి క్లారిటీ వస్తుంది. మీకు ఏ సమయంలో సమాచారం తెలిసింది సార్? సమాచారం తెలిసిన వెంటనే చేరుకున్నారు ఏంటి? మా మార్నింగ్ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన 5 మినిట్స్లో మా మాచవరం సిఐ మేము అందరం వచ్చాము. రెవెన్యూ అథారిటీస్ కూడా వచ్చారండి. ఏమంటే అలాగే ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఒకటే ఉంటారండి. ఇది ఈ మృతుల కుటుంబ సభ్యులు అయితే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ శిథిలాలు అయితే ఇంకా తొలగించే పరిస్థితి లేదు. పెద్ద బండరాలు కూడా ఆ ఇళ్లపైన ఉన్నాయి. ఇప్పటికే 2 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతినగా 2 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ 2 ఇంట్లో సుమారు 4 ఉంటే ఇప్పటికే ఒక శిథిలాల కింద చిక్కున్న ఒక ఆమెని బయటికి తీశారు. అయితే ఆ బి లక్ష్మి అనే ఆమె కూడా మరణించడం జరిగింది. ఉదయాన్నే ఒక యువతి మేఘన అనే యువత కూడా మరణించడం జరిగింది. మృతుల సంఖ్య అయితే 2కు చేరింది. మరో 3 ఈ శిథిలాల కింద ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అన్నపూర్ణ అనే మహిళ కూడా ఈ శిథిలాల కిందే ఉందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఇంకా ఏమీ తెలియలేదు. ఈ బండరాలన్నీ తీయడానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఈ బండరాలని తొలగిస్తే కానీ ఎంతమంది మృతుల సంఖ్య కానీ ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.